అతని చేత శైతానీ మాటలు చెప్పించి ఉండొచ్చు. అల్లా మా చేత చేసిన తప్పుకు సిరాజ్ క్షమాపణ కోరుకోమని చెప్పి మా చేత చెప్పించి ఉండొచ్చు. అలాగనుకుంటున్నాను. అతను తెలిసి తెలియకో, ఇప్పుడు వీడియోస్ అనేది రికార్డెడ్ ఎవిడెన్స్, అది దాంట్లో మీరు కట్ చేసి మార్ఫింగ్ చేస్తే నిమిషంలో తెలిసిపోద్ది. రెండోది ఏంటంటే మహేందర్ అనేది ఏదైతే సిగ్నేచర్ స్టూడియో మహేందర్ అనేది అదేదో మా టీవీలో పాత రోజుల్లో 12 గంటల తర్వాత మంచాలు కదిలినట్టు తూనిగా పోయి పువ్వు మీద కూర్చున్నట్లు అట్లాంటివి పెట్టుకొని బూతు బొమ్మలు ఇచ్చేసుకొని ఏదో నెలకు ఒక 10,000 15,000 మానిటైజేషన్ డబ్బులు వస్తే సరిపోద్దని చేసుకొని ఛానల్ ఏం కాదు. మహేందర్ దీంట్లో సంపాదించుకొని కోట్ల ఆస్తి తీసుకొని భుజం మీద పెట్టుకొని పోవాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి అనేది కూడా నాకు కాదు. మీతో నాకు తక్కువ పరిచయాలు అయినా కానీ మీరు దుబాయ్కి వచ్చినప్పుడు దుబాయ్లో మీకున్న అరబ్బులతోనే మీకు టచెస్ ఉన్నాయి. నా కొడుకు ఏంటంటే మీతో చాలా క్లోజ్ అసోసియేట్గా ఉంటాడు కాబట్టి వాడు మీ గురించి చెప్పినవి కొన్ని నా మైండ్లో ఉన్నాయి. కాబట్టే మేము మిమ్మల్ని అడుగుతున్నాం, సరేనా? మీరు ఈ ఛానల్ ద్వారా మీరేం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి నాకు తెలిసింది ఏంటంటే ఈ ఛానల్లో ఏదైతే మీ ఇక్కడ స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇక్కడ ఉన్న మీ స్టాఫ్ ఉందో ప్రతి నెల 30 లక్షల రూపాయలు మీ చేతి డబ్బులు వేసి ఈ ఛానల్ని మీరు ప్రిస్టేజ్ కోసం కాపాడుకుంటూ వస్తూ సమాజానికి ఒక సన్మార్గంలో పెట్టాలా, కులమత రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలా, ఒక మనిషిని మనిషిగా ప్రేమించే విధంగా మనం సంస్కరణ తీసుకొని రావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారన్న వాస్తవం కూడా నాకు తెలుసు. కానీ మీ ఛానల్ ద్వారా ఏదైతే ఆ ఇంటర్వ్యూ కొన్ని లక్షల కోట్ల మంది చూసినారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీ ఛానల్లోనే దానికి సరిచేసింది లేదా వాస్తవం అనేది వచ్చిందనుకోండి, వాళ్ళు అర్థం చేసుకుంటారని మేము ఇక్కడికి వచ్చినాం. కానీ ఛానల్ మీదకి వచ్చి మహేందర్ని అడిగే బదులు సమీభాయ్ ఖచ్చితంగా సిరాజ్ గారిని అడుగుంటేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీరేమంటారు? ఇప్పుడు మహేందర్ గారిని అడిగినాం, మహేందర్ గారు జరిగింది ఏందో మాకు క్లారిటీ ఇచ్చారు. మహేందర్ గారికి ఛానల్ ఉంది కాబట్టి సరిపోయింది. లేదు, సిరాజ్ గారికి కూడా ఛానల్ ఉంది. సిరాజ్ గారికి కూడా ఆయన ఛానల్ ఏదో ఉంది. ఆయన దాంట్లో ఏంటంటే వాళ్ళు రిహార్సల్స్ చేసుకొని ముందు ఒక స్క్రీన్ పెట్టుకొని ఆ చేత్తో వాళ్ళు ట్యాప్ చేసుకుంటూ అక్కడ చదువుతూ చెప్తుంటారు. కానీ మన వాళ్ళు ఏంటంటే ఒకటి మహేందర్ గారు ఒక పండితుడిని తీసుకొని వచ్చి అతనికి పాండిత్యం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక యాద్ ఆఫీస్ని తీసుకుని వచ్చి ఖురాన్లో ఆయత్ మేము అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు వింటారంటే ఒక పండితుడు వచ్చి పండితులకు ఏం చెప్పలేడు. అతను వచ్చి పాండిత్యం తెలియని వాళ్ళ గురించి చెప్తారు, వాళ్ళకు కూర్చోబెట్టి చెప్తారు. ఈ ధార్మికంగా ఖురాన్లో ఆలిం వచ్చి ఏం చెప్తాడంటే ఖురాన్ గురించి తెలియని వాళ్ళకి అతను చెప్తాడు. ఇక్కడ నేను ముందే మీకు స్టార్టింగ్లో చెప్పినాను, ఏమని చెప్పినానంటే ఏదైతే మన బిడ్డలు ఉన్నారో వాళ్లకు ఉదయాన్నే లేయగానే ఫ్రెష్ అయిపోండి, స్నానం చేసుకోండి, మీరు ఆడ పోండి, పోతూ అదిగో అక్కడ దేవుడి పటం ఉంది, దానికి దండం పెట్టి బొట్టు పెట్టుకొని వెళ్ళిపోంటారు. ఆ దేవుడి పటానికి దండం ఎందుకు పెట్టుకోవాలా, బొట్టు పెట్టుకుంటే వచ్చే లాభం ఏంది, అది మనం ఏం చెప్పం. ఫాలో అయిపోయినమాట. అదే సరేనా? నేను చెప్పింది ఏంటంటే ముందు స్టార్టింగ్లో నేను చెప్పింది అంటే ధార్మికంగా ఖురాన్ ఏం చెప్తుంది, ఖురాన్లో ఉన్న మంచితనం ఏంది, అదేవిధంగా మీ పురాణాలు భగవద్గీత కానీ రామాయణం కానీ మీ పురాణాలు దాంట్లో ఉన్న మంచి ఏంది, అది ఏంది అనేది వాళ్ళకి చెప్పాలా. అదేవిధంగా బైబిల్లో ఉన్న మంచితనం ఏందని బిడ్డలకు నేర్పించాలా. దాని గురించి తెలియనప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను అదే కదా చెప్పింది నేను, యజుర్వేదంలో 13వ అధ్యాయంలో 24వ శ్లోకంలో ఈ విధంగా రాసి ఉన్నారండి, దాంట్లో ఈ విధంగా రాసి ఉన్నారండి, ఉపనిష్పత్తులు ఇలాగ రాసి ఉన్నారని చెప్పి నేను కూడా చెప్పేస్తాను. మీరు నమ్మేయాల్సింది, ఎందుకంటే మీకు తెలియదు అది. నేను అదే అలాగే ఇస్లాం ధర్మంలో కూడా నేను 0.1% నాకన్నా 1,00,000 రెట్లు సిరాజ్ మంచి నాలెడ్జ్ కమాండింగ్ ఉన్న వ్యక్తి. అతను ఈ విధంగా ఎందుకు చెప్పాడు, అతను ఈ విధంగా చెప్పే పరిస్థితే లేదు, మీరు ఏదైనా మార్ఫింగ్ చేసి మీరు చేశారా అనే మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దూత్ కా దూత్ పానీ కా పానీ అయిపోయింది, ఉన్న వాస్తవం ఏందని తెలిసింది. కాబట్టి సిరాజ్ గారిని కూడా ఖచ్చితంగా అడుగుతాం. దానికి అతను క్షమాపణ, ముస్లిం సమాజానికి అతను క్షమాపణ చెప్పాలా, ఖచ్చితంగా దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలా. రెండోది అతను మళ్ళీ కల్మా చదివేసి ఇస్లాంలో రావాలా. కారణం మొహమ్మద్ ప్రవక్త మీద విశ్వాసం లేనివాడు వాడు ముస్లిం కాడని చెప్పి 20 సార్లు చెప్పినాను మహేందర్ గారు. ఇప్పుడు 21వ కూడా చెప్తున్నాను. మొహమ్మద్ ప్రవక్త మీద నాకు విశ్వాసం లేకపోతే నేను ముస్లిం కాదు. ఇప్పుడు మీరు షియా అన్నారు, వాళ్ళు మొహమ్మద్ ప్రవక్తను నమ్మరు కాబట్టి దే ఆర్ నాట్ ముస్లిమ్స్, అంతే. వాడు ముస్లిం కాని వాడి గురించి నేను చర్చించుకొని ఏం లాభం? ఈయన కూడా షియా కావచ్చు మరి, దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. అతనికి అడుగుతాం మేము. అడుగుతాం. దీన్ని ఇక్కడతో ఆపొచ్చా? మీరు ఇంకొక చాలా పెద్ద మాట చెప్పారండి, చాలా నాకు మనసుకు బాధ కలిగింది. అదే ఆ ఒడుగు గురించి ఏదో మాట్లాడుతూ
ఏందండి మీరు ఏదో కిందది కోయించుకుంటే ముస్లింలు అవుతారా అని చెప్పి ఆ వర్డ్ ఏదో చెప్పండి ఇలాగ చెప్పారు. సున్నతి చేయించుకుంటే అలాగే చెప్పలేదు. కింద కోసుకుంటే ముస్లిం అన్న కింద అనలేదు. చెప్పారు. సరే ఏమన్నానో మీరు చెప్పండి, నాకు గుర్తొస్తుంది. బహుశా నిజంగానే హానెస్ట్లీ మీరు బాగా కోపంలో వచ్చేసి బాగా ఉద్రేకంలో వచ్చేసి సున్నతి ఆ డిస్కషన్ జరిగేటప్పుడు కింద ఉన్న చర్మం కోయించుకుంటే ఇప్పుడు కాస్త చరిత్రని మీ గురించి అడగని, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఛానళ్ళు పెట్టి చాలా అగ్రెసివ్గా మంచి పనులు చేస్తున్నారు. కొన్ని చాలామంది మెప్పు పొందుకునే పనులు కూడా చేశారు. ఉదాహరణకి మొన్న క్రిస్మస్కి పోయారు, కేక్ కట్ చేశారు, అది చాలా బాగా నచ్చింది నాకు. మొన్న రీసెంట్గా వినాయక చవితికో ఆ టైంలో కూడా మీరు వెళ్ళి చాలామందికి చాలా మంచిగా ఉన్నారు, కలిసిమెలిసి అయితే చాలా బాగున్నారు. అయితే భారతదేశం అనగానే అఖండ భారత్ని మౌలానా ఆజాద్ గారు కలలు కన్నారు. ఆయన ఒక ముస్లిం. అంతేకాకుండా వాళ్ళు వచ్చినటువంటి 4 ఫాదర్స్ సౌదీ నుంచి వచ్చారు. వాళ్ళ 4 ఫాదర్స్ మొత్తం సౌదీ నుంచి వచ్చారు. అలాంటి వ్యక్తి అఖండ భారత్ని కోరుకున్నాడు. ఈ భారతదేశం అంతా కూడా ఒకటిగానే ఉండాలి, విడిపోవడానికి వీల్లేదు అనేసి అని అన్నారు. భారతదేశంగానే ఉండాలి. ముస్లింగా విడిపోయిన తర్వాత ముస్లింలో ఉన్నటువంటి కలహాల వల్ల డెవలప్మెంట్కి ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో, అన్నదమ్ములుగా ఒకే సంతతి. ఈవెన్ అయినా ఒక వేదిక మీద, నేను వికీపీడియాలో చదివిందే, ఒక వేదిక మీద ఏ రకమైన స్పీచ్ ఇచ్చాడు అని అంటే, భారతదేశంలో హిందువులు అనేక ఏళ్ల నాటి నుండి ఇక్కడ ఉన్నారు, మేము వచ్చి 1000 years అవుతుంది, 1100వ శతాబ్దంలో చెప్పినటువంటి ఆ వికీపీడియా బిట్ అనేది చదివారు. అఖండ భారత్ని కోరుకున్నటువంటి ఆ వ్యక్తియే మౌలానా ఆజాద్ గారే ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఉండడం జరిగింది. ఆయన అఖండ భారత్ కోరుకున్నారు, బాగుంది. కొంతమంది అఖండ భారత్ కాదు, ఇక ఆయన ఏ భారత్ కోరుకుంటున్నాడో ఆయనకే తెలిసి ఉండాలి. మీరు సమీ హుసేనీగా అందరం బాయ్ అని అంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే పదం మీ దగ్గర చాలాసార్లు ఉన్నా, దాని ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఈ అంతర్గత కలహాలు లేకుండా ఉండడానికి మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? 3, ఈ రకంగా మాట్లాడేటువంటి వ్యక్తుల పట్ల 20 సంవత్సరాలు స్పేస్ ఇచ్చారు ఆయనకు, కానీ 20 సెకండ్లు కూడా మీరు సహించడానికి సిద్ధంగా లేరు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులలో మీరు ఎట్లా స్పందిస్తారు? సార్, భారతదేశం అఖండ భారత్ అనేది కేవలం భారతీయుడిగా నేను ఏ మతమైన ఉండొచ్చు, అఖండ భారత్ మీరు చూడాలనుకోవట్లేదా? ఖచ్చితంగా సార్. అఖండ భారతదేశం లాగా ఏదైతే భారతదేశం ఉందో, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అఖండ భారతదేశం లాగా ఉండింది. అఖండ భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింల సోదర భావం, ఈ అన్నతమ్ముల అనుబంధం, ఒకడికి గాయమైతే ఒకటి కళ్ళలో వచ్చే కన్నీళ్లను చూసి బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళే ఈ కులాల మతాల మధ్య చిచ్చు వేసినారు. హిందువులు ముస్లింలు సున్నీలు షియాలు, అదేవిధంగా వైష్ణవులు, సరేనా, శైవులు వైష్ణవులు అని చెప్పి మనలోనే తెగల్ని తీసుకుని వచ్చినారు. తర్వాత ప్రతి మనిషికి ఏంటంటే ఆధిపత్యం చెలాయించుకోవాలనే కోరిక ప్రతి మనిషిలో ఉంటుంది. వాడికి ఈగో ఉంటుంది అనమాట. 10 మందిలో నేను సపరేట్గా కనబడాలా, 10 మంది నాకు చూడాలా, 10 మంది నా గురించి గొప్పగా చెప్పుకోవాలని ఇది ఉండే మనస్తత్వము ప్రతి మనిషిలో ఉంటుంది. కొందరిలో తక్కువ ఉంటుంది, కొందరిలో ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ఆ రోజు మొహమ్మద్ అలీ జిన్నా ఏంటంటే భారతదేశానికి, అఖండ భారతదేశానికి నేను మొదటి ప్రధానమంత్రి అవ్వాలనేది అతని ఆలోచన, ఆకాంక్ష.